దివ్యాంగుల నెట్వర్క్, ఫ్రీడమ్ అసోసియేషన్ మరియు RRR ఫౌండేషన్ కలిసి ఒక కార్యక్రమం చేపడుతున్నారు. వీల్ చైర్ డిస్ట్రిబ్యూషన్ చాలా ఒక మంచి కార్యక్రమం. శ్రీనివాస్ నిన్నే వచ్చి ఇట్లా ఉంది సార్ అని చెప్తే ఇక్కడ వస్తే నేనే ఇచ్చేస్తానని చెప్పడం జరిగింది. ఎందుకంటే శ్రీనివాస్ ఎప్పుడు కూడా నాకు TJSRTCలో అంత ముందు కూడా కొన్ని కార్యక్రమం కలిసి చేయడం జరిగింది చాలా రోజుల నుంచి కూడా. అని చెప్పినట్లు డెఫినెట్లీ మన ఎవరెవరు ఫిజికలీ ఛాలెంజ్డ్ ఉన్నారో వాళ్ళందరూ కూడా మనం ఆదుకోవాల్సిన బాధ్యత సమాజం పైన ఉంది. వాళ్ళు చాలా మంది ఎఫెక్ట్ అయినారు, చాలా మంది ఇబ్బంది అవుతున్నారు అని చెప్పినట్లు మనము వాళ్ళు ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నా తెలుసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఆల్రెడీ నిన్నే కూడా నేను చెప్పాను, ఇట్లా మనము పీపుల్స్ వెల్ఫేర్ పోలీసింగ్ చేస్తానని చెప్పి ఒక పోలీసింగ్ కూడా ఒక మానవీయ కోణంతోనే మనము చూస్తాను. సో అందుకు మనము ఇలాంటి వాళ్ళు కూడా మనము ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నా మన ఆఫీసర్స్ కూడా అని చెప్పినట్లు ఒక సెపరేట్ సెషన్స్ అరేంజ్ చేసి వాళ్ళకు కూడా శ్రీనివాస్ వాళ్ళంతా లీగల్ టీం పిలిపించి సో దట్ ఈ ఫిజికల్ ఛాలెంజ్ వాళ్ళది ఏమేమి ఉన్నాం వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉన్నాం మనం ఎట్లా అటెండ్ కావాలి పైన కూడా మనము లోతుగా అనలైజ్ చేసి మన ఆఫీసర్స్ కూడా సెన్సిటైజ్ చేసి ఎక్కడ కూడా ఇలాంటి వాళ్ళకు ఇబ్బంది కావద్దు, వాళ్ళు కూడా ఒక సామాన్య మనుషులుగా వాళ్ళు పోలీస్ స్టేషన్ కి పోవచ్చు, వాళ్ళకు న్యాయం జరిగే విధంగా నేను చేస్తాను. డెఫినెట్లీ ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. ఎందుకంటే చాలా మంది కూడా ఈ మొబిలిటీ అనేది చాలా ఇబ్బంది ఉంటుంది. ఇది ఇట్లా వీల్ చైర్ ఇవ్వడంతో ఇట్స్ ఎ గ్రేట్ కాంట్రిబ్యూషన్ వాళ్ళు కూడా మూవ్మెంట్ చేసుకోవడానికి. సో శ్రీనివాస్ కు మొత్తం వాళ్ళ లోహిత్ కుమార్ కి అందరు కూడా ఈ నెట్వర్క్ లో ఉన్నారు అందరు కూడా నేను పేరు పేరుగా అభినందిస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. జై హింద్.